హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసే వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మన యొక్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఇద్దరు కలిపి ఊహించని శుభవార్త అయితే ఈ కొత్త పెన్షన్ల పైన అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి. సో ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త పెన్షన్లకు మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్లకు మనం ఎలాంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తే మనకు పెన్షన్ అమౌంట్ అయితే పంపిణీ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూసేయండి. ఎందుకనంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు దాదాపు 15 సంవత్సరాల తర్వాత, సో 10 సంవత్సరాలు కంప్లీటెడ్, సో ఇప్పుడు మనకు 13-14 సంవత్సరం అనమాట. ఇప్పటి వరకు చూసుకుంటే కొత్త పెన్షన్లు విడుదల చేసిన దాఖలాలే లేవు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పుడు కొత్త పెన్షన్దారులకు ఎవరికైనా అవకాశం కనుక ఇస్తే మాత్రం 15 లక్షల మందికి పైగా అర్హులైతే ఉన్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం లిమిటెడ్గా, అంటే ఈ ఇయర్లోనే 2026 కొత్త ఆర్థిక సంవత్సరంలోనే నేరుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 లక్షల మందికి సో మొట్టమొదటి ప్రయారిటీని తెచ్చి అనంతరం మనకు మరో 2 లక్షలు, ఇట్లాగా మనకు విడతల వారీగా మొత్తంగా 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేసేందుకు సరికొత్త విధానాన్ని అయితే మనకు తీసుకుని రాబోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసేవారు ఉన్నారో వారందరూ కూడా కొన్ని ప్రూఫ్స్ అయితే మీరు రెడీ చేసుకోవాలి. ఈ ప్రూఫ్స్ రెడీ చేసుకొని మీరు గనక రెడీగా ఉంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో సైట్ అయితే మనకు రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఆన్లైన్లో మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, కంప్లీట్ అప్డేట్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో కవర్ అయితే చేస్తాను. సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే లబ్ధిదారులకు సంబంధించి, ముఖ్యంగా కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసే వారికి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కొత్త పెన్షన్దారులందరికీ శుభవార్తను అందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి శుభవార్త అయితే చెప్పారండి. సో ఇప్పటికే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులలో ఎవరైతే అర్హత సాధించారో అటువంటి వారందరికీ కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని, సరికొత్త విధానంలో ఈ కొత్త పెన్షన్లను కూడా పంపిణీ అయితే చేస్తామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారు సో ఇద్దరు కూడా మనకు శుభవార్తలు అయితే అందించారు. అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా శుభవార్త అయితే వచ్చింది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సరికొత్త విధానంలో కొత్త లబ్ధిదారులందరికీ పెన్షన్ల పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే రీసెంట్లీ జరిగినటువంటి మనకు క్యాబినెట్ మీటింగ్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షల మందికి పైగా కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసే లబ్ధిదారులు అనగా అర్హులు ఉన్నారని, వారందరికీ కూడా సకాలంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు. సో అయితే వీటికి సంబంధించి పాతగా ఇప్పుడు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో చేయూత ఆసరా పెన్షన్లు, వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే మనకు భారీగా అయితే పెంచినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ తాజాగా మనకు అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు అయితే మేము పంపిణీ చేస్తామని మనకు హామీ ఇచ్చారు. కానీ గతంలో మనం చూసినట్లయితే ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారులందరికీ 2 లక్షల పెన్షన్లు కాదండి, మనకు బేసిక్గా మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 12 సంవత్సరాల క్రిందట మనకు కొత్త పెన్షన్లు రిలీజ్ చేశారు. సో ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు 12 సంవత్సరాల నుంచి 13-14 సంవత్సరాలు అయితే జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారులు అనేది ఏటా పెరుగుతున్నారు. కాబట్టి ఉన్నటువంటి పెన్షన్దారుల్లో ఎవరైనా అనర్హులుంటే వాళ్ళని తొలగిస్తే కొత్త పెన్షన్దారుడికి ఈజీగా మనం బెనిఫిట్ అయితే ఇవ్వచ్చు అని చెప్పి పెన్షన్లు కూడా ఇప్పుడు రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. సో రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరికైనా మనకు వికలాంగులకి సదరం సర్టిఫికేట్స్లో
40% కంటే తక్కువ డిజబిలిటీ కనుకున్నట్లయితే వారికి నిర్దాక్షిణ్యంగా పెన్షన్ని రద్దు చేస్తున్నారు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే వీళ్ళకి ఎవరి మీదైనా డౌట్ వచ్చిందంటే ప్రభుత్వ అధికారులకి వాళ్ళకి ఇమ్మీడియట్లీ నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. నోటీసులు జారీ చేసి వాళ్ళ యొక్క అర్హతను ప్రూవ్ చేసుకునేందుకు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి అయితే పంపించి వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్స్ని అయితే మళ్ళీ రీచెకింగ్కి అయితే పంపిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ సదరం సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత మొత్తంలో ఈ యొక్క డిజబిలిటీ పర్సెంటేజ్ అనేది గుర్తించారు. సో దాని ఆధారంగానే ఈ కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మనకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 2 లక్షల మందికి కొత్త పెన్షన్ల పంపిణీ కోసం సర్వం రంగం అయితే సిద్ధం చేశారు. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 మందికి పైగా అంటే 70 లక్షల మందికి పైగా ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు 4,000 రూపాయల లెక్కన సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులకు, వికలాంగులకు అంటే మనకు ఈ సీకేడియు పెన్షన్లకి 6,000, 10,000 రూపాయలు, మరియు ఎవరైనా క్యాన్సర్ రోగులు, హెచ్ఐవి పేషెంట్స్ ఉంటే వారికి 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకునే వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక 2 పనులు అయితే చేయాలని చెప్పిందండి. వాటిలో భాగంగానే మొట్టమొదటిగా మనం చూస్తే కావాల్సినటువంటి ప్రూఫ్స్ చూసుకొని ఆ 2 పనులు ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోబోయే ముందుగా మీరు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్తో లింక్ అయితే ఉండాలి. మరియు వీటితో పాటుగా మీకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ కానీ ఏదైతే మీరు పెన్షన్కి అప్లై చేసుకున్నారో సో దానికి సంబంధించినటువంటి ఒక ప్రూఫ్ అయితే పెట్టుకోండి. అండ్ వీటితో పాటుగా మన యొక్క పెన్షన్ అనేది మనకు తీసుకుంటున్నాం కాబట్టి సో గుర్తుపెట్టుకోండి, ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మన యొక్క ఏజ్ అనేది తెలియజేయడం కోసం అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఒక్కొక్కరికి ఈ పెన్షన్లను చేతికి కాకుండా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్లోకి క్రెడిట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు అధికారులందరూ కూడా ఇప్పటికే తీసుకుంటున్నటువంటి ఈ చేయూత ఆసరా పెన్షన్లలో భాగంగా బ్యాంక్ అకౌంట్లు అయితే చేపిస్తున్నారు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అనేటివి. ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్లో మనకు ఏ విధంగా ఉపయోగపడతాయంటే సో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే వస్తుంది. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగిన అకౌంట్కి నేరుగా మన యొక్క పెన్షన్ సొమ్ము అంతా కూడా వస్తుంది. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇక నుంచి చేతికైతే ఇవ్వరు, పెన్షన్లన్నీ కూడా రద్దు చేస్తున్నారు. కొత్త పెన్షన్ లబ్ధిదారులకి మనకు అప్లికేషన్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్న పెన్షన్లలో ఎవరైనా అనర్హులు ఉన్నారనే విధానంలో రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. సో ఈ రీవెరిఫికేషన్లో భాగంగా మీకు కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్లలో భాగంగా ఎవరైతే ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు ఉన్నారో మరియు వితంతు పెన్షన్లు ఉన్నారో, ఒంటరి మహిళా పెన్షన్లు ఉన్నారో వారితో పాటుగా వికలాంగులకు కూడా ఈ 2 లక్షల పెన్షన్లలో ప్రథమ భాగం అయితే వేయబోతున్నారు. సో మొట్టమొదటిగా మహిళలకండి. సో మహిళలలో వచ్చేసి ఎవరైతే భర్త చనిపోయి వితంతువులు ఉంటారో వాళ్ళకి, సో తర్వాత ఆప్షన్ వచ్చేసి ఒంటరి మహిళలకు వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ నుంచి సో ఇంకా మనకు 60+ అయితే ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళకైతే ఒంటరి మహిళా పెన్షన్ల కింద పెన్షన్ అయితే మంజూరు చేస్తారు. 60 బిలో ఉండాలి. సో 60+ అంటే మళ్ళీ మనకు 57 నుంచి వృద్ధాప్య పెన్షన్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి సో 57 ఇయర్స్ లోపు ఉండాలి. 45 నుంచి 57 ఇయర్స్ లోపు, 35 to 47. సో ఈ విధంగా అయితే మనకు ఉండాలన్నమాట, సరిపోతుంది. మనకు ఈ నెలలోనే మన కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అయితే రెడీగా పెట్టుకున్నట్లయితే ఆన్లైన్లో సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. సో అప్పుడు మీరు ఈజీగా ఈ స్కీమ్కి సంబంధించి అప్లై చేసుకొని మీరు కూడా ఈ కొత్త పెన్షన్లు అయితే సులభంగా పొందుకోవచ్చు. అయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పెన్షన్ వస్తుంది, ఇద్దరికైతే పెన్షన్ రాదు. ఆల్రెడీ మీ యొక్క కుటుంబంలో ఒక పెన్షన్ వస్తుంటే మళ్ళీ మీకు మరో పెన్షన్ రాదు. ఒకవేళ కుటుంబంలో 2 పెన్షన్లు ఎలాంటి కుటుంబాలకి వస్తాయనంటే నేను చెప్తాను, మీరు సింపుల్గా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక పెన్షన్ వస్తుంది, ఆ కుటుంబంలో ఇంకెవరికైనా సరే డిజబిలిటీ కనుక ఉండి అంటే వికలాంగులకు సంబంధించినటువంటి మరో పెన్షన్ అయితే వస్తుంది. సో సామాజిక భద్రతా పెన్షన్ కింద 4,000 రూపాయలు ఒకరికి వస్తుంది. సో అనంతరం వారికి ఇంకొక పెన్షన్ అనేది కుటుంబంలో రావాలంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే వికలాంగులు ఉంటే, దివ్యాంగులు ఉంటే 6,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది తప్పనిచ్చి. మీకు ఇద్దరు వృద్ధాప్యంలో ఉంటే, ముసలివాళ్ళు ఉంటే వాళ్ళకి రావడం,
ఇద్దరు ఒంటరి మహిళలు ఉంటే వారికి రావడం ఇట్లాంటివి అయితే జరగవు. సో ఇది మీరైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాల ఆధారంగా మీరు ఈ యొక్క పథకానికైతే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఇప్పుడు నేను కొన్ని ప్రూఫ్స్ అయితే చెప్తాను. వాటిని మీరు రెడీ చేసుకోండి. ఆధార్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, మరియు ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి క్యాష్ టు ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి. ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అయితే 5వ ప్రూఫ్గా ఉండాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి ఒక పర్టికులర్ ప్రూఫ్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒంటరి మహిళ అనుకో, సో మీకు మ్యారేజ్ కాలేదన్నట్టుగా మీరు ఒక నోటరీ అవి లాంటివి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు వృద్ధాప్య పెన్షన్ అనుకోండి, మీ యొక్క ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో కూడినటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వితంతు పెన్షన్ అనుకోండి, అంటే భర్త చనిపోయాడు అనుకోండి, సో అప్పుడు భర్త డెత్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు వికలాంగులకైతే తెలిసిందే సదరం సర్టిఫికేట్ అయితే మనం ఇస్తే సరిపోతుంది. ఇవి రెడీ చేసుకోండి. మరో 4 రోజుల్లో మనకు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఆన్లైన్లో సైట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు నేను ఖచ్చితంగా మీకు వెంటనే చెప్తాను కాబట్టి ఇవి రెడీ చేసేసుకోండి. చాలామంది ఇప్పటికీ నెగ్లెక్ట్గా ఉన్నారన్నమాట. క్యాష్ టు ఇన్కమ్ అయితే చేయించుకోవట్లేదు, బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ కూడా అయితే లేదు. సో ఈ 3 మీరు రెడీ చేసుకోండి. ఆన్లైన్ సైట్ రిలీజ్ చేసిన వెంటనే, నేను మీకు అప్డేట్ ఇచ్చిన వెంటనే డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే ఫస్ట్ మీకే పెన్షన్ అయితే వస్తుంది. సో మన యొక్క కింగ్ ఇన్ఫోటెక్ ఛానల్కి సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఎప్పటికప్పుడు పెన్షన్లు అయితే మిస్ కాకుండా ఉండేందుకు నేను ఎప్పటికప్పుడు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చిన వెంటనే మిస్ కాకుండా వీడియోస్ అయితే తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు కూడా అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. సో చాలామంది ఇట్లా నెగ్లెక్ట్గా ఉండడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక 10 లక్షల పెన్షన్లు వదిలితే తీరిగ్గా నిదానంగా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఉండేది 2 లక్షల పెన్షన్లు. ఒక నియోజకవర్గం కొట్టామంటే, మన రాష్ట్రంలో ఒక నియోజకవర్గం కొడితే చాలు 2 లక్షల పెన్షన్లు అయితే ఫిల్ అయిపోతాయి. సో కాబట్టి లిమిటెడ్గా ఇస్తారు. సో ఒక నియోజకవర్గానికి కొన్ని అమౌంట్స్ లెక్కనైతే ఇస్తారనమాట. సో ఒక నియోజకవర్గానికి మనకు ఒక 20,000 లేదంటే 15,000 ఎట్లాగైతే మనకు డిస్పాచ్ చేసుకుంటే మొత్తంగా కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి పెన్షన్లు అయితే ఇచ్చేదానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మనకు లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి వెంటనే మనం అప్లై చేసుకుంటే ఈజీగా మనకు ఫస్ట్ ప్రయారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మన ఛానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా చెప్పే స్మాల్ విన్నపం, ఈ ప్రూఫ్స్ అయితే రెడీ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. బెల్ ఐకాన్ కూడా పెట్టుకోండి. అప్డేట్ వచ్చిన వెంటనే నేను చెప్తాను, వెంటనే మీరు పెన్షన్లకి అయితే తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.